హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. ఏపీ ప్రభుత్వం నుంచి మరో అద్భుతమైన సేవ అందిస్తున్నారనమాట. సో మరి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ మర్చిపోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రభుత్వం అందించిన సేవ గురించి చాలా మంది తెలుసుకుంటారనమాట. అండ్ చాలా మందికి హెల్ప్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే కొత్త మంది ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులు నవజాత శిశువులను సంక్షేమానికి మరో కీలక అడుగు వేసిందండి. అంటే ప్రసవం అనంతరం బాలింతలు చిన్నారులు సురక్షితంగా ఇంటికి చేరుకునేలాగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుందండి. ఈ ప్రత్యేక రవాణా సదుపాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తుందన్నమాట. ఎటువంటి ఛార్జెస్ ఏమీ ఉండవన్నమాట. వీళ్ళకి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్కి ఎటువంటి ఫీజు ఏమీ ఉండదు, ఛార్జెస్ ఏమీ ఉండవండి. ఫ్రీగా ఉచితంగా హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చేలాగా తల్లి బిడ్డకి ఎక్స్ప్రెస్ అయితే అందిస్తున్నారండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి దశలో 300 ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసి వివిధ జిల్లాలకు పంపించారనమాట. ఈ సేవ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది తల్లులు అలాగే శిశువులకు ప్రయోజనం కలిగే ఒక మంచి అవకాశం అయితే ఉంటుందండి. అసలు ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పూర్తయిన తర్వాత బాలింతలు నవజాత శిశువులు తమ ఇళ్లకు చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం లేదా ప్రయాణ సమయంలో తల్లి బిడ్డకు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ సేవనైతే అందిస్తుందండి. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం పూర్తయిన బాలింతలు ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటికి చేరుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఈ ప్రయాణానికి ఎలాంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవండి. పూర్తిగా ఉచిత రవాణా సదుపాయం అన్నమాట. ఏపీ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో ప్రధాన ఆకర్షణ ఉచిత రవాణా సదుపాయం అన్నమాట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం బాలింతను నవజాత శిశువును వారింటి వరకు సురక్షితంగా చేర్చేలాగా ఈ సేవను రూపొందించారనమాట. అలాగే అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను ఆసుపత్రులకు చేరుకోవడం కూడా ఈ వాహనాలను ఉపయోగించే అవకాశం అయితే ఉంటుందని అధికారులు తెలిపారండి. దీంతో ప్రసవానికి ముందు ప్రసవం తర్వాత తల్లులకు రవాణా సంబంధిత ఇబ్బందులు తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఈ వాహనాలను సాధారణ రవాణా వాహనాల మాదిరిగా కాకుండా తల్లులు చిన్నారులు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించారనమాట. అలాగే వాహనాల్లో ఎయిర్ కండిషన్ సదుపాయం కల్పించారండి. వెనుక సీట్లో ప్రయాణించే తల్లుల భద్రత కోసం స్పెషల్ బెల్ట్లు కూడా ఏర్పాటు చేశారనమాట. సులభంగా వాహనంలోకి ఎక్కేందుకు దిగేందుకు ఫుట్ రెస్ట్లను కూడా ఏర్పాటు చేశారనమాట. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలాగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు అలాగే అగ్నిమాపక రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారండి. ఎమర్జెన్సీ బటన్తో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణ భద్రతను ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఇంకా అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు GPS ట్రాకింగ్ సదుపాయం కూడా కల్పించారనమాట. దీంతో వాహనం ఎక్కడుందో అధికారికి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే రియల్ టైం మానిటరింగ్ ద్వారా వాహనాల కదలికలను ప్రవేశించనున్నారు. దీనివల్ల సేవల నిర్వహణ మరింత క్రమబద్ధంగా సాగడంతో పాటు అత్యవసర సమయంలో వాహనాల వివరాలను త్వరగా గుర్తించే అవకాశం కూడా ఉంటుందండి. అయితే తొలి విడతలో మొత్తం కూడా 300 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సిద్ధం చేసి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకైతే పంపించారనమాట. రానున్న రోజుల్లో అవసరానికి అనుగుణంగా మరిన్ని వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటా సుమారు 2.75 లక్షల మంది ఈ సేవ ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ సేవలను ఎలా పొందాలి అనేది క్లియర్గా చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవను ఉపయోగించుకోవచ్చండి. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంబంధిత సిబ్బందిని సంప్రదించవలసి ఉంటుంది. అలాగే సేవకు సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న వాహన ప్రయాణానికి సంబంధించిన సమాచారం అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపిందండి. ఇంకా చూస్తే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవించే గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ సేవ ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం అయితే ఉందండి. ప్రసవం అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనాల కోసం అదనపు ఖర్చు చేయవలసిన అవసరం అయితే తగ్గుతుంది.
అదేవిధంగా ప్రయాణ సమయంలో తల్లి బిడ్డకు అవసరమైన భద్రతా సదుపాయాలు కూడా ఉండడంతో కుటుంబ సభ్యులకు కూడా ఆందోళన తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కార్యక్రమాలను అమలు చేస్తుందన్నమాట. అందులో భాగంగానే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రసవం తర్వాత రవాణా సమస్యలకు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మొత్తంగా చూస్తే ఉచిత రవాణా, ప్రత్యేక భద్రతా సదుపాయాలు, GPS ట్రాకింగ్, రియల్ టైం పర్యవేక్షణ వంటి అంశాలతో రూపొందించిన ఈ సేవ తల్లులకు అలాగే నవజాత శిశువులకు ఉపయోగకరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత సేవను అర్హులైన తల్లులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అని మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.